హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నంది డిజైన్ స్టూడియో. ఇవాళ మనం హ్యావ్లాక్‌లో ఉన్నామండి. హ్యావ్లాక్‌లో ఎలిఫెంట్ బీచ్‌లో వాటర్ యాక్టివిటీస్ అయితాయి అనమాట. వాటర్ యాక్టివిటీస్‌లో నేను ఇక్కడ స్నార్కెలింగ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు స్కూబా ఇంకా సీ వాక్ వెళ్ళట్లేదనమాట. కొన్ని మెడికల్ ఇష్యూస్ వల్ల. సో, నేను స్నార్కెలింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఫిషెస్ అన్నీ చూడండి ఎంత దగ్గరగా వస్తాయో. చాలా ఫిషెస్ వస్తాయన్నమాట. అండ్ మనకి మెరైన్ లైఫ్ కూడా చాలా దగ్గరగా క్లియర్‌గా కనపడతది. ఎందుకంటే డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటది ఈ బీచ్‌లో. అరౌండ్ 10 మీటర్స్ అలాగే ఉంటది. సో మనకి మెరైన్ లైఫ్ కూడా చాలా క్లియర్ గా కనపడుతుంది. అన్ని అర్థమవుతాయి అన్నమాట. అండ్ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇది ఏం కోరల్, దీన్ని ఏమంటారు, ఈ ఫిష్ ఏంటి, అలా మనకి కొన్ని ఫిషెస్ జీబ్రా ఫిషెస్ కనపడతాయి, రెయిన్బో ఫిషెస్ కనపడతాయి, ప్యారెట్ ఫిషెస్ కనపడతాయి, అలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ కనపడతాయి. ఒక చోట అయితే స్టార్ ఫిష్ కూడా కనిపించిందండి. మరి అది ఇందులో క్లియర్ గా కనిపిస్తుందో లేదో పిక్చర్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ మా హస్బెండ్ వచ్చి స్కూబా చేస్తున్నారు. స్కూబా ఏమో చాలా లోపల అండర్ సీ చేయాలన్నమాట. ఇది చాలా డిస్టెన్స్ ఉంటుంది. 50-60 మీటర్స్ అంత డిస్టెన్స్లో ఉంటుంది. ఇది కొంచెం ప్రాబ్లమాటిక్, కొంచెం ఎక్కువ చేయలేరు అనమాట. అండ్ ఈవెన్ సర్జరీస్ అయిన వాళ్ళు, హార్ట్ పేషెంట్స్ ఎవరు చేయకూడదు అనమాట. సో అందుకనే నేను చేయలేదు. సో మీకు ఎలా అనిపించింది? ఇవి చూడండి ఎంత క్లియర్గా ఫిషెస్ చూడండి, దాంట్లోంచి ఇట్లా తిరుగుతూ ఉంటాయి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. నేనైతే నా సజెషన్ అయితే స్నార్కెలింగ్ అనే చెప్తాను. ఎందుకంటే బ్రీతింగ్ ఇష్యూస్ అలాంటివి ఏం లేకుండా ఉంటాయి కదా. అండ్ ఏ ఉన్నా ఎలిఫెంటా బీచ్లోనే చేయండి. అప్పుడు మనకి ప్రైసింగ్ కూడా తక్కువ పడుతుంది, చాలా నీట్గా వస్తాయి అనమాట. ఇక్కడ స్టార్ ఫిష్ ఉంది చూడండి, ఇదేమో పర్ల్ వచ్చేదన్నమాట. ఇవన్నీ కోరల్స్, జీబ్రా ఫిషెస్ ఉన్నాయి. కొన్ని పిక్చర్స్ కూడా యాడ్ చేశాను. సో దట్ వీడియోలో మనకి క్లియర్గా కనిపించని ఫిష్ ఇందులో కనపడతాయని. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంకా వీడియోస్ వస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.